సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సి ఉన్నత విద్యావంతులైన నిరుద్యోగుల్లో ఆనందాన్ని రేకెత్తిస్తోంది. జూన్ 12వ తేదీన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో తన తొలి సంతకం మెగా డిఎస్సి ఫైల్ పైన ఆయన సంతకం పెట్టారు. ఈ నేపథ్యంలో ఇటు విద్యార్థి సంఘాల్లోనూ అటు నిరుద్యోగుల్లోనూ దాని హర్షం వ్యక్తమవుతుంది. ప్రస్తుతం మనం వారితో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. సార్ చెప్పండి, ఈ మెగా డిఎస్సి పైన మీరు వాస్తవంగా గత ప్రభుత్వంలో నిరుద్యోగులు ఎవరైతే బీఈడి కానీ టీటీసీ కానీ చేసినటువంటి విద్యార్థులైతేనేమి, లేకపోతే వివిధ కోర్సులు చేసినటువంటి విద్యార్థులైతేనేమి, మొత్తంగా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తారు అనేటువంటి నమ్మకంతో ఉండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకున్నారు. అయితే మరి ప్రతి సంవత్సరం కూడా మెగా డిఎస్సిని విడుదల చేస్తానన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో నిరుద్యోగులను తీవ్రంగా మోసం చేసినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపించింది. అయితే తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నటువంటి నిరుద్యోగులు వాళ్ళ అవసరాన్ని గుర్తించినటువంటి అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నా మొదటి సంతకం డిఎస్సి పైనే ఉంటుంది అని చెప్పి ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో మరి నిరుద్యోగులు అలాగే విద్యార్థులంతా కూడా మరి ఆయనకు పెద్ద ఎత్తున పట్టం కట్టి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడే రకంగా ఈ రోజు జరిగింది అంటే దానికి కారణం ఖచ్చితంగా నిరుద్యోగులు ఎవరైతే ఈ విద్యార్థులు ఉన్నారో వాళ్ళే కారణమైనారు. అందు మూలాన ఈ రోజు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి పై మొదటి సంతకాన్ని చేసి ఆయన ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో నెరవేర్చే దిశగా ప్రయాణం చేస్తా ఉన్నారు. మేడం, మీరు చెప్పండి, ఈ మెగా డిఎస్సి ప్రకటన పట్ల మీ ఫీలింగ్ ఏంటి? చాలా ఆనందంగా ఉన్నామండి. ఈ డిఎస్సి పైన ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్తున్నాం సార్. మెగా డిఎస్సి అన్నారు, 16,000 పోస్టులే కాకుండా ఇంకా 25,000 పోస్టులను పెంచి సార్ ఈ 5 ఏళ్లలో ఉన్న నిరుద్యోగాన్ని తీసివేయాలి. ఉద్యోగ వృత్తి పట్ల మీ భావాన్ని మీరు ఉన్నతంగా చూస్తారు సార్. మాకు తెలుసు ఆ విషయము. మీరు కూడా ఈ నిరుద్యోగుల పట్ల ప్రతి నోటిఫికేషన్ సార్ ఈ ఇయరే కాదు ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తూ ఈ నిరుద్యోగుల పట్ల మీరు మీ సహృదయాన్ని చాటుకోవాలి సార్. గత ప్రభుత్వం మాకు ఎన్నోసార్లు టెట్ డిఎస్సి గ్రూప్స్ ఇవన్నీ ఎట్లో మెర్జ్ చేసి మా ఫ్యామిలీలను వదిలేసి మేము ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ ప్రిపరేషన్ సాగిస్తున్నాం సార్. ఇంకా అందువల్ల మేము విసిగిపోయినాం సార్ గత ప్రభుత్వంతో. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు మా కష్టాలను అర్థం చేసుకుని డిఎస్సి వదలడం మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ప్రస్తుతం ఇంకా సార్ ఈ నోటిఫికేషనే కాకుండా పోలీస్ రిక్రూట్మెంట్ ఏమి కానీ గ్రూప్స్ కానీ ఇంకా పోస్టులు పెంచండి సార్. ఎందుకంటే చాలా మంది నిరుద్యోగులు సార్ ఇక్కడ ఒక్కరని కాదు ఇద్దరని కాదు సార్ 5 years నుంచి అంటే ఒక మనిషి జీవితంలో చాలా టైం వేస్ట్ అయిపోయింది సార్. ఆ సమయాన్ని కూడా మీరు అర్థం చేసుకొని మా పట్ల మా పోస్టులు పెంచండి సార్. మాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. మెగా డిఎస్సి పైన తొలి సంతకం చేస్తానని మాటను నిలబెట్టుకున్నారు. ఆయన 16,347 పోస్టులు విడుదల చేశారు. దానికి మేమంతా చాలా ఆనందంగా ఉన్నాము. కాకపోతే ఏమంటే గత ప్రభుత్వము ఒక 5 years 6 years నుంచి ఏ పోస్టులు వదలలేక నిరుద్యోగులుగా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే అక్కడ తల్లిదండ్రులకు చెప్తూ ఇక్కడ కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి కోచింగ్ ఫీజులు కడుతూ పోస్టులు వదులుతామని టీచింగ్ పోస్టులు వదులుతామని చెప్పి కూడా ఇంతవరకు వదలలేదు. ఏదో రాష్ట్ర ప్రభుత్వం లాస్ట్ మినిట్లోనూ ఒక అరకొరగా 6,000 పోస్టులు వదిలితే అది 5 years నుంచి నిరుద్యోగులుగా ఉన్న మేము ఎంతో చాలా బాధపడుతున్నాము. కానీ ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు 16,347 పోస్టులు పెట్టి మెగా డిఎస్సి ప్రకటించినారు. ఇవి కాకుండా ఎందుకంటే 6 years నుంచి నిరుద్యోగులుగా చాలా మంది ఉన్నారు కాబట్టి ఒక 20,000-25,000 పోస్టులు ఇంకా రిలీజ్ చేయాల్సిందిగా కోరుచున్నాను సార్. రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సిని ప్రకటించింది. ఈ నేపథ్యంలో మీ ఒక స్టడీ సెంటర్ అధినేతగా అంటే డైరెక్టర్గా మీ ఫీలింగ్? వాస్తవంగా చెప్పాలని అంటే రాష్ట్ర ప్రభుత్వం లాస్ట్ టైం నుంచి ఇప్పుడు దాకా చాలా మంది నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్ లేక చాలా బాధపడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఎప్పుడైతే ఎన్డీఏ మరి కూటమి ఫామ్ అయిందో, కానీ చంద్రబాబు మరి తన యొక్క ప్రచారంలో ఎప్పుడు కూడా చెప్పేవాడు, ప్రతి నిరుద్యోగికి నేను ఒక అవకాశం ఇస్తా, మెగా డిఎస్సి నేను ఖచ్చితంగా వేయబోతున్నా, నా మొదటి సంతకం అదే అన్నాడు. అది నిజంగా తన మొదటి సంతకం దారి నిరూపించాడు. కాబట్టి డిఎస్సి విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క ప్రభుత్వం మంచి సువర్ణ అవకాశం ఇచ్చిందని ఒక విజేత స్టడీ సర్కిల్ డైరెక్టర్గా నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను. స్కూల్ అసిస్టెంట్ తెలుగు భాషా పండిత విద్యార్థిగా మాట్లాడుతున్నాను. అంటే గత 5 సంవత్సరాల నుంచి నేను సాధన చేస్తున్నాను. ఏ ప్రభుత్వాలు చూసినా కూడా ముఖ్యంగా తెలుగు విద్యార్థులకు న్యాయం చేయడం లేదు. ఎందుకంటే 2010 నుంచి మేము పోరాడుతూనే ఉన్నాము. అడ్వాన్స్ తెలుగు, ఓరియంటల్ లాంగ్వేజ్ తెలుగు చేసిన వాళ్ళకి మాత్రమే స్కూల్ అసిస్టెంట్ తెలుగు అవకాశం కల్పించాలి. కానీ గత ప్రభుత్వాలన్నీ కూడా ఓటు బ్యాంక్ వల్ల అవకాశం ఇవ్వకుండా మా ఆవేదనని, ఆక్రందనని, అభ్యర్థనని తోసిపుచ్చుతూ
కల్పిస్తున్నాయి. కానీ విద్యార్థులకు న్యాయం చేయకుండా, కానీ అధ్యాపకులకి అంటే ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మాత్రం వారికి డిగ్రీలో అడ్వాన్స్ తెలుగు ఉన్న వాళ్ళు మాత్రమే స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతులు కల్పించింది ప్రభుత్వం. అదేవిధంగా ఇప్పుడు జరగబోయే డిఎస్సిలో కూడా అంటే అడ్వాన్స్లో తెలియజేసిన వాళ్ళకి మాత్రం అవకాశం కల్పించాలని ప్రస్తుతం నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అడ్వాన్స్ తెలియజేసిన వాళ్ళకి అవకాశం కల్పించాలని ఏ విధంగా పదోన్నతులు కల్పించారో మాకు కూడా అవకాశం కల్పించాలని కూడా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. మరొకసారి 25,000 పోస్టులు నోటిఫికేషన్ టైంకి ఇవ్వడానికి మీకు ఆస్కారం ఉంది. 25,000 పోస్టులు ఇస్తారని, అందుకు ఆ విధంగానే డిఎస్సి అభ్యర్థులలో ముఖాలు వెలుగులు నింపుతారని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము, సవ్యంగా వేడుకుంటున్నాము మేము. కాబట్టి అభ్యర్థిస్తున్నాము, మీరు మా వినతులన్నీ కూడా మన్నించి అమలు చేస్తారని కోరుకుంటున్నాము. మొత్తం మీద గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు భర్తీ కాగా తాము తీవ్రంగా నష్టపోయామని నిరుద్యోగ అభ్యర్థులు చెబుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే 16,347 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం హర్షణీయమని వారు అంటున్నారు. అయితే ఈ పోస్టుల సంఖ్యను మరింతగా పెంచి నిరుద్యోగులను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. కెమెరా పర్సన్ శేఖర్తో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు.